బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడబోతున్నాయి. ప్రస్తుతం సినిమాలు విడుదల లేక థియేటర్లు నడపడం భారం కావడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఓంప్రకాష్ గారు మనతో ఉన్నారు లైవ్ లో సిద్ధంగా. ఓంప్రకాష్ గారు, ఇప్పుడు థియేటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడపడం బాగా కష్టంగా మారిందని, కొత్త సినిమాలు ఏవి పెద్దగా రిలీజ్కి లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎందుకని ఇంత నిర్ణయానికి వచ్చారు? ఇక డబ్బింగ్ సినిమాలు కానీ లేదంటే చిన్న సినిమాలు కానీ ఏమీ దొరకలేదా? అంటే యాక్చువల్గా నందు అందరూ అనుకున్నది ఏమిటంటే ఈ వేసవి కాలము ఎన్నికలు ఈ రెండు కారణాల వల్ల ఈరోజు థియేటర్స్కి జనం రావట్లేదు అనేటువంటిది గత 2 నెలలుగా వినిపిస్తున్న మాటల. దీనికి తోడు ఐపీఎల్ మ్యాచెస్ ఒకటి ఈవినింగ్ అయితే చాలు అందరూ టీవీలో ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ థియేటర్లకు రావట్లేదు అనేటువంటి చెప్తూ వచ్చారు. కానీ నిజానికి జరుగుతున్నది ఏమిటి అంటే పెద్ద సినిమాలు అనేటువంటిది వేసవి కాలంలో సహజంగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి మన నిర్మాతలు ఎవరు కూడాను పెద్ద సినిమాలని వేసవి కాలంలో రిలీజ్ చేయడానికి, అంటే సహజంగా సమ్మర్ సీజన్ అంటే ఏంటంటే అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, రిలాక్స్డ్గా ఉంటారు, ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సంక్రాంతి తర్వాత ఉగాది తర్వాత సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు సహజంగా వస్తూ ఉంటాయి. కానీ ఈసారి పర్టికులర్గా తెలుగు నిర్మాతలు ఎవరు కూడాను పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి ఈ సీజన్నే ఎంచుకోలేదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇందాక మనం అనుకున్నట్టుగా వేసవికాలం ఒకటి, ఎన్నికలు ఒకటి, క్రికెట్ ఒకటి, ఈ 3 కూడాను థియేటర్స్కి రాకుండా జనాల్ని ఆపేశాయని అంటున్నారు. కానీ నిజానికి మంచి సినిమాలు వస్తే థియేటర్కి వచ్చే ఆస్కారం అయితే ఉంది. కానీ ఈ రోజున మనం చూస్తున్నాము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సింగిల్ థియేటర్స్ని క్లోజ్ చేయాలి, ఒక 10 రోజుల పాటు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడే వచ్చింది ఒక వార్త. దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే సింగిల్ థియేటర్స్ని పర్సెంటేజ్ ప్రకారం కాకుండా టోటల్గా రెంట్ బేసిస్లో థియేటర్స్ని నడుపుతున్నారు. దానివల్ల నిర్మాతలకు ఏమిటవుతుందంటే అంత రెంట్ కట్టాలి అంటే ప్రతి వారం కూడా కలెక్షన్స్ ఏమో ఒక పక్క లేవు, 10%, 20% ఉంటున్నాయి. అలాంటి టైంలో రెంట్ కట్టి లక్షల రెంట్ కట్టి సినిమాని ఆడించడం అవసరమా అనేటువంటిది ఒక క్వశ్చన్. 2 పెద్ద సినిమా వచ్చి ఉంటే ఈ టైంలో కొంత 50 to 60% అనేది కలెక్షన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు వస్తున్నవన్నీ కూడాను మీడియం బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ మూవీస్. ఎందుకంటే పెద్ద సినిమాలు లేనప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి చిన్న సినిమాలని రిలీజ్ చేయడానికి చిన్న నిర్మాతలు తాపత్రయపడుతుంటారు. అయితే విశేషం ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజున థియేటర్స్ ఎదుర్కొంటున్నాయి. మనం చూస్తే ఒక్కసారి 29వ తారీఖు ఎప్పుడు మార్చి 29న టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది బాగానే ఆడింది. ఆ తర్వాత దాదాపు 15 రోజులుగా చెప్పుకోదగ్గ సక్సెస్ఫుల్ మూవీ ఒక్కటి కూడా రాలేదు. అంటే చెప్పుకోదగ్గ సినిమాలే తక్కువ వచ్చినాయి. అందులో చెప్పుకోవాల్సింది ఒకటి ఫ్యామిలీ స్టారు, అది కూడా కమర్షియల్గా సక్సెస్ రాలేదు. దిల్ రాజు నిర్మించారు విజయ్ దేవరకొండతో, అది కూడా ఆడలేదు. ఈ 15 రోజుల్లో దాదాపు 30-35 సినిమాలు రిలీజ్ అయితే ఒక్కటి కూడా బ్రేక్ ఈవెన్కి రాని పరిస్థితుల్లో చాలా థియేటర్లు ఎంత దయనీయంగా అయిపోయింది అంటే మార్నింగ్ షో వేస్తున్నాయి, 20%, 30% కలెక్షన్ ఉంటుంది. మ్యాట్నీకి ఫస్ట్ షోకి జనం రావట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా పెరగడం కావచ్చు, లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎవరికి వాళ్ళు చూసిన వాళ్ళ రియాక్షన్ ఇమ్మీడియట్గా వ్యక్తం చేయడం వల్ల కావచ్చు థియేటర్స్కి జనం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకొక మాట చెప్తోంది ఏంటంటే చాలామంది సరే ఎండలు ఎన్నికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ థియేటర్స్లో టిక్కెట్ రేట్లు అనేది ఇంకొకసారి ఒక అంశం అయ్యింది. టిక్కెట్ రేట్లు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, అవి బాగా ఎక్కువ రేటు ఉంటున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత ఎలా ఖర్చు చేస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో పోనీ సినిమా ఏమైనా గొప్పగా ఉంటున్నాయా సినిమాలు అంటే అలాంటివి లేవు. ఇలాంటి సమయంలో థియేటర్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు సినిమా చూడడము, ఒక 2 వారాలు 3 వారాలు అయితే ఓటీటీలో వచ్చేస్తుందిగా అనేటువంటి భావన కరోనా తర్వాత చాలామందిలో కలిగింది నందు. అందువల్లే తెలంగాణలో ఒక 10 రోజుల పాటు థియేటర్స్ని ఆపేసి చూద్దాం అనుకుంటున్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆంధ్రాలో ఇప్పటికే సింగిల్ థియేటర్స్లో చాలా చోట్ల షోలు పట్టలేదు. ఇందాక మనం అనుకున్నట్టుగా మార్నింగ్ షో వేస్తున్నారు, మ్యాట్నీ కలెక్షన్ ఉంటే వేస్తున్నారు, లేకపోతే 3 షోస్ ఆపేస్తున్నారు. దానివల్ల ఏంటంటే యాజమాన్యం చెప్పేది మేము థియేటర్ సిబ్బందికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే రెగ్యులర్ ఖర్చులు అనేవి కొన్ని ఉంటాయి, దాని బదులు థియేటర్ని క్లోజ్ చేసేస్తే ఓ 10 రోజుల పాటు మాకు ఎంతో కొంత ఖర్చు కలిసి వస్తుంది కదా అనే మాట థియేటర్ యాజమాన్యం చెప్తున్నారు. ఆ రకంగా తెలంగాణ వాళ్ళు అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆంధ్రాలో అనధికారికంగా
కొన్ని వారాలుగా షోస్ అనేవి పడడం లేదు నందు. అంటే సరే, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక 10 రోజుల పాటు వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పటికీ 10 రోజుల తర్వాత అయినా పరిస్థితి మళ్ళీ వారికి అనుకూలంగా మారే వాతావరణం ఏం కనిపించట్లేదు కదా. అంటే పెద్ద సినిమాలు కానీ లేదంటే తెలుగులో ఏదైనా మంచి సినిమాలు కానీ రిలీజ్ అవడానికి ఎప్పటిలోపు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది మనకు. అంటే యాక్చువల్గా నందు నిజానికి ప్రాపర్గా ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేసుకుని ఉంటే మంచి సినిమాలు థియేటర్స్కి జనాన్ని తీసుకొచ్చే సినిమాలు వచ్చుండేవి. కానీ నిర్మాతలు కూడా కొంత నిరాసక్తితో ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు విషయానికి తీసుకుంటే ఆయన విజయ్ దేవరకొండతో తీసినట్టు ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయిన తర్వాత ఇమీడియట్గా శిరీష్ వాళ్ళ కొడుకు సినిమా హర్షిత్ రెడ్డిది లవ్ మే అనేటువంటి సినిమా ఒకటి రిలీజ్ కావాల్సింది. ఎప్పుడైతే ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో ఆడలేదో, థియేటర్స్కి వచ్చి జనం ఆదరించలేదో, ఆయన కూడా కొద్దిగా నిరాసక్తతో ఆ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకోవాల్సింది అంటే యాక్చువల్గా ఈ నెల 25న ఆ సినిమా రిలీజ్ కావాలి. కానీ ఇప్పుడు ఏదైతే 10 రోజులు థియేటర్స్ బంద్ చేస్తున్నారో ఆ సినిమా కూడా రిలీజ్ కాదు. అంటే దిల్ రాజు మెంటల్గా లవ్ మీ సినిమాని 25వ తారీఖు రిలీజ్ చేయకూడదు అని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉండాలి. లేకపోతే ఈ 10 రోజుల్లో ఆ సినిమా వచ్చే ఆస్కారం ఉన్నదాన్ని ఈ బంద్ చేయడం అనడం కారణంగా అది ఆటోమేటిక్గా పోస్ట్ పోన్ అయింది అనుకోవాలి. అయితే ఈ నెల 31వ తారీఖు మాత్రం కొంచెం చెప్పుకోదగ్గ సినిమాలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే హరోం హరా అని సుధీర్ బాబుది వస్తుంది, అలాగే గమ్ గమ్ గణేష్ అనేటువంటి సినిమా వస్తుంది. ఒక 2-3 అంటే మీడియం బడ్జెట్ కాస్త పేరున్న హీరోల సినిమాలు ఈ నెల 31న వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా ఆ సినిమాలకి తండోపతండాలుగా జనం థియేటర్కి వెళ్తారు అని చెప్పలేం. కానీ కొంతలో కొంత థియేటర్స్లో కాస్త ఇదైతే జనసంచారం అయితే కనిపించే ఆస్కారం ఉంది. మెయిన్ ఏమిటి అంటే ఎలక్షన్స్ కారణంగా కల్కి సినిమా వాయిదా పడ్డం అన్నది కూడా ఒక పెద్ద దెబ్బ అని చెప్పాల్సి ఉంటుంది. అదే కల్కి సినిమా అనుకున్న టైంకి వచ్చింటే సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ఈ సమస్య ఉంది. సరే, మరి ఈ మల్టీప్లెక్స్లు వీళ్ళంతా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారంటారు ఓ ప్రకాష్ గారు? అది కూడా ఒక విషయం ఉందండి. యాక్చువల్గా ఏంటంటే కరోనాకి ముందు 15 మంది ఉన్నా 20 మంది ఉన్నా కానీ సినిమా వేస్తూ ఉండేవాళ్ళు. కానీ కరోనా టైంలో ఎప్పుడైతే దాదాపుగా ఒక 2-3 నెలల పాటు థియేటర్స్ని క్లోజ్ చేశారో, సింగిల్ థియేటర్లే కాదు మల్టీప్లెక్స్లు క్లోజ్ చేశారు అప్పుడు. కానీ ఆ తర్వాత చాలామందికి తెలియంది ఏమిటి అంటే మల్టీప్లెక్స్లో కూడా ఒక 4 షోలు ఉన్నాయనుకోండి, ఒక 10-15 టికెట్లు ఆన్లైన్లో అమ్ముంటారు. థియేటర్కి ఒక 10 మందో 15 మందో వచ్చి ఉంటారు. వచ్చిన తర్వాత కూడా తగినంత మంది సిబ్బంది అంటే తగినంత మంది ప్రేక్షకులు లేరు అనే కారణంగా మల్టీప్లెక్స్లో కూడా షోలు ఆపేస్తున్న సందర్భాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మన మల్టీప్లెక్స్లో 4 షోలు వేయచ్చు, 5 షోలు వేయచ్చు, దాని పర్మిషన్ ఉంది. కానీ 5 షోలు ఏ మల్టీప్లెక్స్లోనే పట్టలేదు. కారణం ఏమిటి అంటే చిన్న సినిమాలు ఉండటము, థియేటర్కి జనం రాకపోవడం వల్ల మల్టీప్లెక్స్లు కూడా పడుతున్నాయి. కానీ మల్టీప్లెక్స్ నిర్ణయం అనేది అంటే ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి వాళ్ళు సరే తగినంత జనం ఉన్నప్పుడు, ప్రేక్షకులు ఉన్నప్పుడు షో వేయండి, లేదంటే క్యాన్సిల్ చేయండి అనేటువంటి ఒక అవగాహనలో వాళ్ళు ఉన్నారు. కానీ సింగిల్ థియేటర్లు అనేది యాజమాన్యము తెలంగాణకు సంబంధించి వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మల్టీప్లెక్స్లో ఇందాక మీరు అన్నట్టుగా ఎందుకు కొన్ని ఎక్కువ మల్టీప్లెక్స్లు పడుతున్నాయంటే చాలా అదర్ లాంగ్వేజెస్ సినిమాలు పడుతూ ఉంటాయి అందులో, అలాగే హిందీ సినిమాలు బాగానే పడుతుంటాయి, ఇంగ్లీష్ సినిమాలు పడుతూ ఉంటాయి. ఎంతో కొంత అంటే థియేటర్కల్ అట్మాస్ఫియర్ కోసము దానికి కొంచెం కలెక్షన్ ఎక్కువ ఉంటుంది సింగిల్ థియేటర్స్తో పోలిస్తే. ఆ రకంగా ఏంటంటే ఇంకొకటి మల్టీప్లెక్స్లో పర్సంటేజ్ ప్రకారం ఆడతారు. అంటే ఒక 200 మంది వస్తే ఆ 200 టికెట్లకి సంబంధించినటువంటి ట్యాక్స్ మాత్రమే థియేటర్ వాడు కడతాడు. కానీ సింగిల్ థియేటర్ వేరే చిన్న నిర్మాతలు అదే గొడవ పెడుతున్నారు. అంటే ఎంతమంది వస్తే కలెక్షన్స్ని బట్టి ట్యాక్స్ వసూలు చేయడం తప్పితే టోటల్గా థియేటర్కి మీరు ఒక రెంట్ అనేది పెట్టడం వల్ల మేము థియేటర్లో రన్ చేయలేకపోతున్నాము సినిమాని. అంటే బాగోకపోతే వారానికి తీసేయాలి. అదే కనుక పర్సంటేజ్ ప్రకారం ఆడితే ఇదివరకులాగా కనీసం 2 వారాలు 3 వారాలు ఆ థియేటర్లో ఆ సినిమాని నిలిపే ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఆస్కారం ఉండటం లేదు అన్నది చిన్న సినిమా నిర్మాతలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆ రకంగా మల్టీప్లెక్స్లో సినిమాలు ఆగిపోతున్నాయి, సింగిల్ థియేటర్లో ఆగిపోతున్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు ఏంటంటే 10 రోజుల పాటు నాన్ స్టాప్గా సినిమా ప్రదర్శన ఆపేస్తున్నామని సింగిల్ థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఎన్నికలు ఒక కారణం అయితే మరోవైపు ఐపీఎల్లో కూడా మరో కారణం కనిపిస్తుంది మనకు. మరి ఎప్పటిలోపు సినిమా నిర్మాతలు కానీ లేదంటే ఇండస్ట్రీలో కానీ ఈ మూమెంట్ ఎప్పటిలోపు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ సినిమాలు రెగ్యులర్గా రిలీజ్ అయ్యే అవకాశం అంటే బహుశా ఈ నెలాఖరుకి కాస్త ఈ మార్పు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది నందు. ఎందుకు అంటే నెలాఖరు తర్వాత చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు కాస్త వస్తున్నాయి, చెప్పుకోదగ్గ సినిమాలు వస్తున్నాయి. అలాగే జూన్ 1 నుంచి కూడాను వరుసగా కొన్ని సినిమాలు ఉన్నాయి. అలాగే కల్కి కూడా నెక్స్ట్ మంత్ నెలాఖరుకి 27వ తారీఖు రాబోతోంది. కాబట్టి ఈ సందర్భంలో నిదానంగా థియేటర్స్కి ఆక్యుపెన్సీ పెరుగుతుంది. ఐ థింక్ ఈ 10 రోజులు అనేది సఫిషియెంట్ టైం. అంటే ఈ మధ్యలో కూడా వస్తున్నది, రేపు శుక్రవారం నాడు ఒక 4 సినిమాలు వస్తున్నాయి చిన్న సినిమాలు. అలాగే
ఇంకొక నెక్స్ట్ వీక్ అంటే 25వ తారీఖు ఇంకొక 4 సినిమాలు వస్తున్నాయి. ఈ 8 సినిమాలు ఇక మల్టీప్లెక్స్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సినిమాలకి తగిన మల్టీప్లెక్స్లో థియేటర్స్ దొరుకుతాయి, అందులో ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి సింగిల్ స్క్రీన్స్ మూసేసిన తర్వాత ఆటోమేటిక్గా చూడాలి అనుకున్న వాళ్ళు, అలాంటి సినిమాలని చూడాలి అనుకున్న వాళ్ళు మల్టీప్లెక్స్లకు వెళ్తారు. కాబట్టి మల్టీప్లెక్స్లోనే ఈ సినిమాలు ఈ 2 వారాలు కూడాను జనం చూడాలనుకుంటే చూడాల్సి ఉంటుంది నందు. అంటే సహజంగా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాకు స్క్రీన్లు దొరకట్లేదని, లేదంటే మమ్మల్ని తొక్కేస్తున్నారని రకరకాలుగా చిన్న సినిమా నిర్మాతలు కానీ చిన్న సినిమాలకు సంబంధించిన వాళ్ళు కానీ చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. ఇప్పుడు సరైన సమయంగానే కనిపిస్తోంది కదా. ఇప్పుడు మలయాళం కానీ లేదంటే ఇంగ్లీష్ సినిమాలు కానీ కొంచెం బాగున్నా సరే ఆడియన్స్ వెళ్ళి చూడగలుగుతున్నారు, ఇప్పుడు కాస్త బాగానే ఆడుతున్నాయి. అలాంటిది మరి ఈ సమయంలో ఎందుకని చిన్న సినిమా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారంటారు? అంటే యాక్చువల్గా నందు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన ఏదైతే టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వాళ్ళ 15వ తారీఖు అంటే దాదాపు నెల 15 రోజులుగా 35 నుంచి 40 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇవన్నీ కూడా చిన్న సినిమాలే. అంటే విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ని పక్కన పెడితే మిగిలిన అన్ని కూడా చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, అవి రిలీజ్ అవుతున్నాయి. కానీ వాటికి ఏంటంటే జనాన్ని థియేటర్కి తీసుకొచ్చేంత స్టామినా ఉండలేదు. ఇంకొక విశ్లేషణ ఏమిటి అంటే చాలా మంది సరే వేసవి కాలము, ఐపీఎల్ మ్యాచ్, ఎన్నికలు ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ మంచి సినిమా తీస్తే థియేటర్కి ఈ రోజు కూడా జనం వస్తారు. వచ్చేట్టుగా సినిమాలు తీయట్లేదు అంటే జనాన్ని ఆకట్టుకునే సినిమాలు రావట్లేదు అన్నది. ఇప్పుడు కృష్ణమ్మ సినిమా ఉంది, అదేమి చిన్నవాళ్ళు తీసింది కదా, డైరెక్టర్ కొత్తవాడైనా కొరటాల శివ దాని ప్రొడ్యూసర్గా వ్యవహరించారు, సత్యదేవ్ది. ఆ సినిమా ఆడలేదు. సరే అల్లరి నరేష్ ఆ ఒకటే అడుకనేటువంటి కామెడీ సినిమా చేశారు, ఆ సినిమా ఆడలేదు. కాబట్టి మీడియం బడ్జెట్ సినిమాలు కూడా జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి ఫైనల్గా ఏంటంటే థియేటర్స్ క్లోజ్ చేసింది ఎప్పుడు తెరుస్తారు, లేకపోతే తెరిచిన తర్వాత జనం ఎందుకు థియేటర్కి వస్తారు అంటే ఒక మంచి సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా వస్తారు. అయితే ఈ నెల 31న విడుదలవుతున్నటువంటి ఆ 4-5 సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త బాగుండి, అంటే కరోనా అయిపోగానే టక్మని ఒక మంచి సినిమా పడితే థియేటర్స్కి జనం వచ్చినట్టుగా ఈ 31వ తారీఖున విడుదలయ్యే సినిమాలు ఏమాత్రం కాస్త బాగున్నా కానీ థియేటర్స్కి జనం వస్తారు. మళ్ళీ పాత పద్ధతిలో సింగిల్ స్క్రీన్స్ కూడా కళకళ ఆడాలని మనం కోరుకుందాం. రైట్, చూద్దాం ఓం గారు ఎలా ఉండబోతుంది అనేది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మొత్తం మీద 10 రోజుల పాటు థియేటర్లను, సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు లేక అలాగే రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా పరిస్థితి మారింది. సింగిల్ స్క్రీన్లో ముఖ్యంగా పర్సంటేజ్ వైజ్గా కాకుండా రెంట్ వైజ్గా అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంది నిర్వాహకులకి. ఈ నేపథ్యంలో సినిమాలు ఉన్నా లేకపోయినా, షోలు పడ్డా లేకపోయినా, ఒకవేళ అతి తక్కువ టికెట్లు అమ్ముడుపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రెంట్ కట్టాల్సిన పరిస్థితి. దానివల్ల నష్టపోతున్నాం అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అందువల్ల ఒక 10 రోజుల పాటు ప్రస్తుతం సినిమాలు లేవు. ఇప్పుడిప్పుడే కొంత రాజకీయంగా కొంత పరిస్థితి చాలా సద్దుమణిగినప్పటికీ కూడా, ఎన్నికల హడావుడి తగ్గినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంచి సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వడానికి, తిరిగి ప్రేక్షకులు సినిమా థియేటర్ వైపు చూడడానికి కొంత స్కోప్ తక్కువ ఉంది అనే ఉద్దేశంతో, నష్టపోతున్నాం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.